నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్, శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలానే రాజపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? మనకి మీరు అన్నట్టుగానే పంచాంగం తీసుకోగానే అందరూ చూసేది కూడా ఆదాయ వ్యయము రాజపూజ్య అవమానం. సో వీళ్ళకి ఆదాయం అయితే బాగుంది, 11 ఉంది, వ్యయం 5 ఉంది, కాబట్టి నో నీడ్ టు వరీ. ఇక రాజ్యపూజ్యంలో 1 రాజ్యపూజ్యం అంటే మనం మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 1, అవమానించే వాళ్ళ సంఖ్య 3 ఉంది. కాబట్టి ఇది మాత్రం కొంచెం మార్చుకోవాలి. మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి అంటే వృషభ రాశి వారికి కూడా 10th లార్డ్ శని అవుతాడు. కాబట్టి 10th లార్డ్కి అంటే శని భగవానుడికి సంబంధించిన దీపారాధన చేసుకుంటే ఖచ్చితంగా రాజ్యపూజ్యం పెరిగి తీరుతుంది. అంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అదేవిధంగా మెచ్చుకునే వాళ్ళ సంఖ్య కూడా చక్కగా పెరుగుతుంది వీరికి. ఇక అదేవిధంగా అవమానించే వారి సంఖ్య తగ్గించుకోవాలి అంటే చంద్రగ్రహ ఆరాధన చేయడము, బియ్యము దానంగా ఇవ్వడం లేదా అన్నాన్ని దానంగా ఇవ్వడం, ఎవరికైనా లేని వాళ్ళకి ఇస్తే కనుక ఖచ్చితంగా అవమానం తగ్గుతుంది వీరికి. ఇది మెయిన్గా చూసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జాబ్ టెన్షన్స్, వీరి జాబ్ పరంగా అసలు వీరికి ముఖ్యంగా ఎలా ఉండబోతుంది, ఏ ఏ రంగాల్లో గ్రోత్ ఉంటుందంటారు? ఒకటి ఏంటంటే అమ్మ, వీళ్ళకి ఎంతకాలము ఉన్నటువంటి టైం అంతా కూడా 10th హౌస్లో సాటర్న్ నడిచాడు వీళ్ళకి, వృషభం వారికి. సో 10వ స్థానంలో శని సంచారం జరగడం వల్ల వీళ్ళు అనుభవించింది ఏంటంటే వర్క్లో బాగా స్ట్రెస్ అనుభవించారు. కానీ ఇప్పుడు లాభంలోకి రాబోతున్నాడు శని. అందుకని వీళ్ళు ఇక్కడ నుంచి జాబ్ ఒకటే కాకుండా బిజినెస్ గ్రోత్స్ అనేవి ఇస్తాడు, లాభంలో అధిక గ్రహాలు ఉన్నందుకు అండ్ లాభంలో శని వచ్చినందుకు, ఒక రకంగా చెప్పాలంటే. సో ఖచ్చితంగా డెవలప్మెంట్స్ అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఉన్నాయి కూడా. కాకపోతే 2లో కుజుడు ఉన్నందుకు కొంచెం కుటుంబ సభ్యులు, కుటుంబ వ్యవహారాలు, ఈ విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది. అదొక్కటి కొంచెం చూసుకోవాలి. బట్ వీళ్ళకి ఈ సంవత్సరం మాత్రం గ్యారంటీగా గ్రోత్ అయితే ఉంది జాబ్స్ పరంగా. బిజినెస్లు చేసుకోవాలి అనుకుంటే సర్వసాధారణంగా వీళ్ళకి ఏంటంటే ఏదైనా మీడియేటింగ్ చేసేవి, మధ్యవర్తిత్వంగా ఉండేవి ఉంటాయి చూసారు, అట్లాంటివి వీళ్ళకి చాలా మటుకు గ్రోత్ ఉంటుంది. బట్ వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఏదో చూసుకొని ముందుకు వెళ్ళడం ఇంకా మంచిది. ముఖ్యంగా ఫినాన్స్ విషయాల్లో సార్ ఏ ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుందంటారు? అసలు వీరికి కలిసి వస్తుందా? వీళ్ళు ఎప్పుడు కూడా అమ్మ లాంగ్ టర్మ్గా ఉండేవి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్స్ లేదా వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే వీళ్ళు ఒక దాని మీద పెట్టడం కాకుండా అడ్వైజెస్ ఇస్తారు చూసారు, మీరు ఇందులో పెట్టండి వస్తుందని, అట్లా వీళ్ళకి డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే 5th అండ్ 2nd లార్డ్ బుధుడు కాబట్టి. అయితే ముఖ్యంగా రాహుకేతువులు, అలానే శని, గురువులు మారుతూ ఉంటారు సార్ ఈ 4. వాటి ప్రభావం ఈ రాశి వారి పైన ఎలా ఉండబోతుంది సార్? వీళ్ళకి యాక్చువల్గా ఇప్పుడు కేతు 5లో ఉన్నాడండి. సో కేతు పంచమంలో ఉన్నంతకాలం సహజంగా వీళ్ళకి రాజకీయ నాయకులకు కానీ, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కానీ ఈ సంవత్సరం గడిచిన 1 year 3 months నుంచి ఇబ్బంది పడుతూ వచ్చారు. ఈ జూన్ నుంచి మారుతాడు వీళ్ళకి విశ్వవసునామ సంవత్సరంలో. సో ఎప్పుడైతే మారుతాడో రాజకీయ నాయకులకి సంతాన సంబంధించిన విషయంలోనది మంచి ఫలితాలు ఇస్తాడు. అండ్ కొత్త థింకింగ్స్, ఇంతకుముందు చేసిన ప్రతి ఆలోచన రివర్స్ అయినటువంటిది ఇప్పుడు నుంచి బాగుంటుంది చెప్పాలంటే వృషభం వారికి, ఎప్పుడైతే కేతువు మారుతాడు. ఇక రాహు విషయం కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి 11లో ఉండే రాహు ఇంతకాలము బిజినెస్లో, ఆన్లైన్ బిజినెస్లో గ్రోత్ ఇస్తాడు. కానీ ఎప్పుడైతే దశమంలోకి వెళ్తాడో రాహు విదేశీ ఉద్యోగ యోగాలు ఇస్తాడు ఇక్కడ. సో అది మంచిది. ఇక అన్నిటికంటే మేజర్గా ఇక్కడ మంచి పాత్ర పోషిస్తున్న గ్రహం గురువు అవుతాడు వీళ్ళకి, ఎందుకంటే లాభాధిపతి 2. సో లాభాధిపతి ఎప్పుడైతే 2లో ఉన్నాడో మనకు ఆదాయ వ్యయాలు కూడా 11 లాభం చూపిస్తుంది. కాబట్టి 100% వీళ్ళకి ఫినాన్షియల్ గ్రోత్ ఈ సంవత్సరం ఉంది, లాభం ఎక్కువగా ఉంది ఫైనాన్షియల్గా అనేది చూపిస్తుంది. సో ఏదో రూపంలో మీకు డబ్బులు అయితే లోటు లేకుండా గురువు మిమ్మల్ని కాపాడుతుంటాడు. ఎంత ఈ లగ్నానికి పాప అయినా కూడా అక్కడ ఇస్తున్నాడు రిజల్ట్ అనేది. అది ఇక శని అయితే మనం ఎట్లాగో దశమంలో ఉన్న శని లాభంలోకి వస్తున్నాడు కాబట్టి లాభశని మంచివాడేస్తారు సాధారణంగా. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మీకు ఏ మహాదశ, ఏ అంతర్దశ నడుస్తుంది పర్సనల్ చార్ట్లో అనేది కూడా చూసుకోవాలి. వీరికి సార్ సంతాన విషయం కానివ్వండి, అలానే మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సంతానం అంటే అమ్మ, వీళ్ళు జూన్ తర్వాత నుంచి చేసే ప్రయత్నం 100% ఫలకృతం అవుతుంది. అయితే ఎవరికైనా సంతానం లేదు అనుకునేటువంటి వారు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర నామస్మరణ చేయడం చాలా మంచిది. లేదంటే జూన్ వరకు కాదు, ముందే మేము ప్రయత్నం చేస్తున్నాం అనుకునేటువంటి వారు ఉలవలు దానంగా ఇవ్వడం, గణపతి ఆరాధన చేసుకుంటే సంతాన సంబంధించిన విషయంలో పంచమంలో ఉన్నటువంటి సంతానం యొక్క ప్రభావం, సంతానం మీద చూపించే ప్రభావం తగ్గుతుంది. వీరికి ప్రాపర్టీస్ కొనుగోలు విషయాల్లో
ఎలా ఉంటుంది సార్? చెప్తానమ్మా. ప్రాపర్టీస్ ఒకటి, ఇందాక మీరు మ్యారేజ్ కూడా అడిగారు. మ్యారేజ్ ఒకటి చూసుకుంటే కనుక కొంచెం వీళ్ళు మ్యారేజ్ విషయంలో కూడా కాస్త జూలై నుంచే బాగుందని చూపిస్తుంది మ్యారేజ్ విషయంలో కూడా. బట్ జూలైకి ముందు మాత్రం కుదుర్చుకోకపోవడం మంచిది. 7th లార్డ్ నీచి పొందుతున్నాడు కాబట్టి ఇక ప్రాపర్టీ విషయం కనుక చూసుకుంటే వీళ్ళు ప్రాపర్టీ ఏదైనా కానీ జూన్కు ముందే తీసుకోవడం మంచిది ప్రాపర్టీ. ఎందుకంటే జూన్ నుంచి ప్రాపర్టీ హౌస్లో కేతు వస్తున్నాడు. ఏమవుద్ది, మిస్టేక్ చేస్తారు. అంటే ఏదో లిటికేషన్లో ఉన్న ప్రాపర్టీ తీసుకోవడం, అర్రే ఎందుకు తీసుకున్నాను అనుకోవడం, తర్వాత దాన్ని తీద్దామంటే కుదరదు, అమ్ముదామంటే కుదరదు, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ముందే తీసుకోవాలి. అయినా ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాగుందా, మీ జీవిత భాగస్వామి పేరు మీద బాగుందా, లేదా పిల్లల పేర్ల మీద అయితే బాగుందా, జాతకంలో ఎవరిది బాగుందో చూసుకొని ఏ డైరెక్షన్ మీకు పనికి వస్తుందో చూసుకొని అలా తీసుకోవాలి ఎప్పుడు కూడా ప్రాపర్టీ అనేది. ఓకే, వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా అంటే అండి ఇక్కడ పెద్ద అనారోగ్య సూచనలు అయితే ఏమి చూపించట్లేదు వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి ఎప్పుడు వచ్చినా సరే అనారోగ్య సమస్యలు ఎట్లాంటివి వస్తాయంటే సెల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వచ్చేవి, లేకపోతే ఓవర్ ఫ్యాట్ అవ్వడం వల్ల, కొలెస్ట్రాల్ ఎక్కువ తినడం వల్ల ఇట్లాంటివి ఎక్కువగా వస్తాయి సర్వసాధారణంగా వీరికి. ఓకే, ముఖ్యంగా సార్ ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏవైనా ఉన్నాయా? పరిహారాలు అంటే ఒకటేనమ్మా, వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆలోచన విధానం ఎక్కడా కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళకూడదు. కాబట్టి గణపతిని ఎక్కువ ఆరాధించడం మంచిది. అండ్ విష్ణు ఆరాధన ఈజ్ బెస్ట్ వీళ్ళకి. ఒక 3 నెలల పాటు మాత్రం కాస్త కుజుడి దగ్గర కేతువు దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే విశ్వవసు నామ సంవత్సరం ముందు తర్వాత కూడా ఒక 3 months కనుక చేసినట్లయితే వీళ్ళ లైఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఒక కరెక్ట్ వేలో వెళ్ళడం జరుగుతుంది.